ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీనదశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. జనములను ప్రేమించువాడా మీకు స్తోత్రం. జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును గనుక మీకు స్తోత్రం. వివేకులకు వివేకము అనుగ్రహించువాడా మీకు స్తోత్రం. జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడా మీకు స్తోత్రం. రాజులను త్రోసివేయుచు నియమించుచున్నవాడా మీకు స్తోత్రం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవతలకు ఆతిథ్యము చేసిరి. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము. దేవాతిదేవుడు అపోస్తులైన పౌలు ద్వారా నేటి దినాన హెబ్రీ పత్రిక ద్వారా సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ప్రేమ కలిగి జీవించండి, ఆతిథ్యం చేయ మరిచిపోకండి అని అబ్రహము గారు అలనాడు మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో ఎండవేళ గుడారపు ద్వారమునద్ద కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతని కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. ఆ వాగ్దానాన్ని మనకి నేటి దినాన మనతో మాట్లాడుతూ మరి అబ్రహాముతో మాట్లాడిన విధానాన్ని, అబ్రహాము గారి కొరతను తీర్చినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఆ ముగ్గురు కూడా ఆయన ఎదుట నిలబడి ఉండినప్పుడు వెంటనే తన భార్య దగ్గరకు వెళ్ళి తన పశువుల మందలో నుంచి కాళ్ళు కడుక్కోమని నీళ్ళిచ్చి, దయచేసి కాళ్ళు కడుక్కోనండి, ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి అని చెప్పి, వాళ్ళని బలపరుచుకొనుడి అని చెప్పి వారి దగ్గర నుంచి వచ్చి అబ్రహాము గుడారంలో ఉన్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని మరి ఆమె భార్యతో చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాము. మరియు అబ్రహాము పశువుల యొద్ద మందకు పరిగెత్తుకుని వెళ్ళి ఒక మంచి లేత దూడను తెచ్చి తన పనివానికి అప్పగించి దాన్ని త్వరగా సిద్ధపరచమని చెప్పి వారికి అన్నపానములు రెడీ చేసి వారికి ఆహారములు పెట్టి వారి చేత దీవించబడ్డాడు. మరి స్త్రీ అయినటువంటి ఆ స్త్రీ ధర్మము నిలిచిపోయినటువంటి సారమ్మ వృద్ధురాలై ఉన్నప్పుడు, నీవు మరలా వచ్చే ఈ నిర్ణయ కాలమునకు నీ యొద్దకు తిరిగి వచ్చెదము. అప్పుడు మరి యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు పిల్లల్ని కంటావని, నువ్వు పిల్లవాడిని కంటావని చెప్పినప్పుడు సారా నవ్వితే, నీవు నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అడిగింది. నేటి మన దిన పరిస్థితుల ద్వారా మనము దేవునికి లోపడకుండా మనము కనుక దూరముగా ఉండిపోతే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదని గ్రహించి మన జీవితాల్లో దేవుడు జోక్యము కలుగు చేసుకుని మన పక్షముగా ఉండి మనతో మాట్లాడగలుగునట్లు, మన అవసరతలు తీర్చగలుగునట్లు ఆయన పాదముల చెంత చేరి ప్రార్థించుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. శక్తిమంతుడా సర్వేశ్వర, నీ ప్రేమ మా యందు నిలవరముగా ఉంచి కాపాడుము తండ్రి. ఆమేన్.